హలో. బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని చూసారు మీరు? 4 సీజన్స్ వరకు చూసాను. తర్వాత ఎందుకు చూడలేదు? ఇంట్రెస్ట్ అంతగా రాలేదు. ఇంతకు ముందులా అంత టాస్క్లు అంత అనిపించలేదు. 4 సీజన్స్ చూసారు కదా మీరు. 4 సీజన్స్ లో మీకు బాగా నచ్చిన సీజన్ ఏంటి? 4th సీజన్ నచ్చింది. లాస్ట్ సీజన్ మీరు చూసే ఉంటారు కదా, కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు, ఎంత విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలిసిందే. సో అలా ఇప్పుడు కామన్ మ్యాన్ ని కూడా లోపలికి తీసుకెళ్తే అలా అయ్యే అవకాశం ఉందంటారు ఏమన్నా? వాళ్ళు ఇచ్చే దాని మీద ఉంటది. మోస్ట్లీ అవుతుండొచ్చు. అది చేస్తేనే కదా వ్యూవర్షిప్ పెరిగేది. అందుకే కదా చేసేది. అంటే ఇప్పుడు ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ పెడుతున్నారు కదా, అది స్క్రిప్టెడ్ అనుకోవచ్చా లేదా నిజంగానే క్రియేట్ అవుతుంది? స్క్రిప్టెడ్. అయితే దీంట్లో ఇంకో విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఈ సీజన్ లో మనకి 8th సీజన్ లో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. బరలక్క, కుమారి ఆంటీ, శేఖర్ భాష, ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి కదా. వీళ్ళు లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బర్రెలకి వెళ్తే మాస్ ఎగ్దమ్ మాస్ ఉంటది. కుమారి అంటే వెళ్తుంది వంటల గురించి ఎక్కువ కొట్లాట్లు అవుతాయి. అవి వస్తూ ఉంటాయి, కామన్ గా తెలిసినవే కదా. సో మోస్ట్లీ సేమ్ అలానే ఉంటుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. వీళ్ళు కాకుండా ఇంకా సీజన్ లోకి ఎవరు వెళ్తే బాగుంటది హౌస్ లో? కాంట్ ఎక్స్పెక్ట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. సో కాంట్ ఎక్స్పెక్ట్ కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు వెళ్ళాలంటే బాగుంటది? మెనీ అలా ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు. ఎవరు వెళ్ళినా ఓకే, జస్ట్ హ్యావ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు సీజన్ 8 రాబోతుంది కదా, హోస్టింగ్ మనకి ముగ్గురు చేశారు ఇంతకు ముందు నుంచి. ఇప్పుడు హోస్ట్ గా నాగార్జున కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఇంకెవరైనా చేంజ్ అయితే బాగుంటుంది? ఎన్టీఆర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ.